గుడ్ మార్నింగ్. డిసెంబర్ 11, 2023న సుప్రీంకోర్టు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ చారిత్రాత్మక తీర్పు ఏమిటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రము, దానికి సంబంధించి ఆర్టికల్ 370 అనేది మన రాజ్యాంగంలో చేర్చబడి ఉంది. మరి ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370 అనేది పర్మనెంట్గా ఉంటుందా, అంటే శాశ్వతమైనదా, లేదా అవసరాన్ని బట్టి దాన్ని అక్కడ చేర్చాం కాబట్టి ఆ అవసరాన్ని తీరిన తర్వాత ఆ ఆర్టికల్ తొలగించవచ్చునా అనేది ఒక ముఖ్యమైన అంశం. ముందు నుంచి కూడా భారతదేశంలో చాలామంది కూడా ఆర్టికల్ 370 ఉండడం వలన ఈ అసమానతలు అనేవి కనిపిస్తున్నాయి. ఏమిటి ఇక్కడ? యూనిటీ, సమానత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి రాజ్యాంగం సమానత్వం గురించి ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ అక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్కు ఆర్టికల్ 370 ప్రకారంగా స్వయం ప్రతిపత్తి అది ఇవ్వడం దేనికి? అలాగే ఈ స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఆ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలి అనేది ముందు నుంచి ఉన్న ఒక అంశం. దానికి సంబంధించి 2019 సంవత్సరంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన రాజ్యాంగంలో ఉన్న 370 అనే అధికారాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లడాక్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెండు కూడా అమలులోకి వచ్చిన తేదీ ఏమిటి అంటే అక్టోబర్ 31, 2019. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లడాక్ ఈ రెండు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి అంటే అక్టోబర్ 31, 2019. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టులో కేసులు వేయడం వలన సుప్రీంకోర్టు ఈ కేసును బాగా పరిశీలించి డిసెంబర్ 11వ తేదీన తీర్పు ఇచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, అలాగే పార్లమెంటు ద్వారా చేపట్టిన చర్యలు, అలాగే ఆర్టికల్ 370 రద్దు అనేది అన్నీ సబబే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇక ఇప్పటి వరకు ఉన్న ఈ సస్పెన్స్ ఏదైతే పోయిందో ఆ సస్పెన్స్ పూర్తిగా పోయింది. అంటే దాని అర్థం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాల్లాగానే భారతదేశంలో ఒక భాగము. అందరినీ మిగతా రాష్ట్రాలను ఎలాగైతే చూస్తామో అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా చూడబోతున్నాం. కాకపోతే ఒక పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, జమ్మూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ని విడదీసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అయితే ఈ లడాక్ అనేది కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం కూడా సబబే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్. దాని ప్రకారంగా ఏమిటంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్కు రాష్ట్ర హోదాని పునరుద్ధరించి సెప్టెంబర్ 30, 2024 సంవత్సరానికంతా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా చేపడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పే మనము జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ప్రస్తుతం అది రాష్ట్రంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మళ్ళీ 29 రాష్ట్రాలుగా మనం చెబుతాము. అందుకే కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో కావాలి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ కళ్యాణ్ టైమ్స్ యాప్ ఉంది. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దయచేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో నన్ను ఫాలో కండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి. Thank you so much and I'll see you in the next session.